వెల్కమ్ బ్యాక్. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేశారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న సౌకర్యాలు, చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసూతి ఆసుపత్రిలో 37 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు కామినేని. నగరి మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ మధ్య వివాదం ముదురుతోంది. చైర్మన్ తో ఉన్న వివాదాల కారణంగా మున్సిపల్ టెండర్లను కమిషనర్ ఈ సేవా ఆఫీసులో నిర్వహించేందుకు యత్నించారు. మహిళా సంఘాలతో కలిసి దీన్ని చైర్మన్ అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. మనం ఇప్పుడు చూడవచ్చు, నగరి మున్సిపాలిటీలోనే వేలం పాటల సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో వేలం పాటలు నిర్వహించకుండా వేలం పాటలను ఈ సేవ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మున్సిపాలిటీ ఈ సేవ కార్యాలయంలో మహిళా సంఘం సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మనం చూడవచ్చు, పెద్ద సంఖ్యలో మున్సిపల్ చైర్పర్సన్ వర్గీయులు చేరుకుని ఇక్కడ జరిగే వేలం పాటలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా మనం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం, ఈ వ్యవహారం ఎందుకు ఈ విధంగా జరిగిందని అడిగి తెలుసు. మీరు చెప్పండి, ఎందుకు ఈ గొడవ జరుగుతుంది, ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ గొడవ జరుగుతుంది? ఏమండి మీరు అరిస్తే ఏం లేదండి. ఇప్పుడు మొన్న పేపర్ ప్రకటనలో ఈ వేలం గుర్తలు వేసేయడానికి మూడు అంశాలు నిలిచిపోయింది. ఈ 3 అంశాలు నిలిచిపోయి ఈ రోజు ఇక్కడ నిర్వహించాలనుకుంటే వీళ్ళందరూ వచ్చి నేను మొన్ననే ఈ గుట్టల విషయంగా 3 అంశాలు నిలిచిపోయిన దాని విషయంగా ఈ 3 అంశాలు నిలిచిపోయిన దాని నుంచి ఈ రోజు ఇక్కడ నిర్వహించాలని నేను వారికంటే ముందు వచ్చాను. వీళ్ళు నన్ను జరగబోయే కార్యక్రమాన్ని ఆటంకం కలిగించాలని ఈ విధంగా వచ్చి ఈ విధంగా ధర్నా చేసి కావాలని ఆటంకపరచాలని చూస్తున్నారు. మేడం, మీరు చెప్పండి, కావాలన్న వేలం పాటలను అడ్డుకోవడానికి మీరు ధర్నా ఏర్పాటు చేస్తారని కమిషనర్ మీరేమంటారు? ఈ రోజు వచ్చి ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ గ్రూప్ మీటింగ్ తరఫున లేడీస్ మెర్కా తరఫున ప్రతిరోజు జరుగుతుంది సార్. కొన్ని పొజిషన్ వల్ల ఇక్కడ లేడీస్ లో నన్ను పిలిపించారు. చైర్మన్ గా మీరు వచ్చి మాకు వచ్చి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మీరు మాకు ముందుండి మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగించాలని నాకు పిలిపించారు మహిళలు. అందువల్ల మేము వచ్చాము. కమిషనర్ గారు 100% మేము ఒప్పుకుంటాను. మా లేడీస్ కూడా మేము పోవాలనుకుంటే ఒక అర్జీ ఎత్తుని పోవాలంటే మీరు తనిగానంటే ఏడ ఉండారు సార్ మీరు అంటే నేను రైల్వే స్టేషన్లో ఉన్నామంటారు. ఏడ ఉండామంటే ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఆఫీస్లో ఉండదు. అప్పుడు మేము ఆయన ఎక్కడితో అడుగుతారు సార్, నేను చెప్పాను న్యాయం చేయండి. ఇప్పుడు ఇది గ్రూప్కి వచ్చినాం, జేబీఐ గురించి అభయస్థ గురించి ఈరోజు 15 డేట్ లోపల కట్టించాలని చెప్పినారు మా పిఆర్పి గారు, మా సిఓ గారు. మేము కట్టించాలంటే ఈ రోజు అందరినీ పిలిపించి ఈ రోజు వద్దంటే ఇప్పుడు 10 రోజులుగా జరుగుతుంది. ఇక్కడ వచ్చి మరి జెంట్స్ అయితే మాకు కమిషనర్ అందరినీ ఫోన్ వచ్చారు, అమ్మనేసి మమ్మల్ని అంతా వెళ్ళిపోయింటే మేము ఎక్కడ చెప్పాలా, లేడీ చైర్మన్ గారు కాబట్టి ఆమెపై మేము అడుగుతున్నాం మీరు రావాలని. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఇక్కడికి చేరుకుని మున్సిపల్ కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ నగర సీఐ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ వ్యవహారం, మీరు ఇక్కడ ఎందుకు మీరు జోక్యం చేస్తారు? ఏమి లేదండి, ఐకేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. దీంట్లో మున్సిపల్ కమిషనర్ కూడా టెండర్స్ కాల్ ఫర్ చేయాలని వచ్చాడు. దీన్ని ఇప్పుడు వాళ్ళ ఐకేపీ బిల్డింగ్ కాబట్టి ఐకేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నాము. మున్సిపల్ కమిషన్ ఎక్కడ వాయిదా వేసుకున్నాం, టెండర్లు వాయిదాన్ని వేసుకుని అక్కడ మున్సిపల్ ఆఫీసులో పెట్టుకుని పంపించేసామంటే. ఇంత పరిస్థితి రావడానికి కారణం, గతంలో కూడా మున్సిపల్ కమిషన్ మీద మేము కేసు పెట్టాము, ఇంతవరకు ఏమీ ఆ వ్యవహారం ఏమీ కాలేదని మున్సిపల్ చైర్పర్సన్ అంటున్నారు. దీనికి ఏమంటారు? కేసులు ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎట్లుంటే అట్లా చేస్తాం. మొత్తం మీద ఈ వ్యవహారం నగర మున్సిపల్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించకుండా కేవలం ఈ మహిళా సంఘాల కార్యాలయంలో ఈ విధంగా టెండర్లు నిర్వహించడానికి మున్సిపల్ కమిషనర్ ప్రయత్నించడం వివాదాలకు దారితీసింది. దీంతో మహిళా సంఘం సభ్యులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేయడానికి ప్రయత్నించింది. సకాలంలో స్పందించిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని టెండర్లను మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకోమంటూ వారిని అక్కడికి పంపివేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి తగ్గిపోయి మామూలు పరిస్థితికి దారితీస్తుంది.
మొత్తం మీద గత మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కొత్తగా నూతనంగా ఈ మున్సిపల్ కమిషనర్ వచ్చినప్పటి నుంచి నగర మున్సిపాలిటీలో పనులు స్తంభించడం కాకుండా ఇద్దరి మధ్య కోల్డ్ వారితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు మంత్రులు కానీ జోక్యం చేసుకుని ఈ నగర మున్సిపాలిటీలో జరుగుతున్న వ్యవహారాన్నిపై సీరియస్ గా దృష్టి సారించి ఇక్కడ సర్ది చెప్పాల్సిన అవసరమైన ఉంది. లేకపోతే ఇక్కడ అధికారులు లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ వర్గం వైపు నుంచి తప్పుందా, ఏ వైపు నుండి తప్పుందని విచారణ నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.